చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇది హైదరాబాద్ లో ఉంది, బెంగళూరులో ఉంది, అక్కడ ఉండి ఇక్కడ ఉంది, లేదా ఎక్కడో రాయలసీమలో ఉంది, లేదా శ్రీకాకుళంలో ఫోన్ చేస్తున్నాడు. నేను పిఠాపురంలో 56 ఊర్లు ప్రతి సెంటర్ తిరిగాను సార్. వర్మ గారి బేస్ ఉన్న గ్రామాలు కూడా తిరిగా. కొత్తపల్లి మండలంలో వర్మ గారికి బేస్ ఎక్కువ. అలాగే గొల్లపురం మండలంలో నేను 3 సిట్టుబల్తి గ్రామాలు అని చెప్పి అవి కూడా బేస్ ఎక్కువ. వాళ్ళందరూ కూడా మాకు వర్మ గారు చెప్పారండి, కంపల్సరిగా సైకిల్ కి ఏమన్నా గ్లాస్ కి ఏమన్నారండి, మీరు గ్లాస్ చేస్తామన్నారు సార్. గ్రౌండ్ లెవెల్ లో కూలి పని చేసుకునే వాళ్ళు, రైతులు, చెట్ల కింద కూర్చున్న వాళ్ళు అంతా రైట్. ఇన్సైడ్ ఏం చెప్పారన్నది నాకు తెలియదు. వాళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్మ మనస్ఫూర్తిగా చేసేదని అనుకుంటున్నా. అండ్ చూద్దాం మరి ఆ ఫలితం రావాలి. ఫలితం వచ్చిన తర్వాత ఎవరు గెలుస్తారు, ఎంత మెజారిటీ వస్తుంది, మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా 1,00,000 మెజారిటీ వస్తుందా, లేకపోతే ముద్రగడ, వంగ గీత అండ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మేమే గెలవబోతూ ఉన్నాం, గెలిచిన తర్వాత వంగ గీత గారిని డిప్యూటీ సీఎం కూడా చేస్తానని చెప్పి వాళ్ళు జగన్ ప్రకటించారు. కాబట్టి ఫలితాలు వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇక ముద్రగడ విషయంలో జన సైనికులు చేస్తోన్న అతి అని కొంతమంది అంటున్నారు, ఓవర్ యాక్షన్ అని కొంతమంది అంటూ ఉన్నారు. మరి ముద్రగడ గారు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయన ఆచితూచి మాట్లాడాలి కదా, ఆయనే తప్పు చేశారు కాబట్టి, ఆయనే కవ్వించారు కాబట్టి ఆయన ఈ ట్రోలింగ్కి భరించాల్సిందే, ఆయన తప్పదు అని కొంతమంది చెబుతున్న పరిస్థితి. సో ఇలా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకి, ఆయన అవమానపరుస్తున్న వాళ్ళకి, ఆయన్ని మరింత కవ్విస్తున్న వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి పిల్లలకి? సార్ ఇప్పుడు పిల్లల్ని రెచ్చగొట్టింది పద్మనాభం గారే సార్. ఇప్పుడు వీళ్ళు కంగారు పడ్డారు కానీ వీళ్ళ ట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా పేరు మార్చుకోవాల్సింది. ఎందుకంటే శబ్దం చేశారు కాబట్టి, ఆయన శబ్దాలు ప్రతిదీ నిలబెట్టుకుంటాడు కాబట్టి. అన్నాడంటే ఖచ్చితంగా దీక్ష చేస్తానంటే చేస్తాడు. ఆయన పంతం గురించి వ్యక్తిగతంగా నాకు కూడా తెలుసు. ఆయన మాట తప్పే మనిషి కాదు. కానీ ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. ఈ వయసులో 80 ఏళ్ల వయసులో ఆయన పేరు మార్చుకోవడం టెక్నికల్గా వీలవుతుందా? మరి వీలు కానప్పుడు శబ్దం సార్ పిల్లల్ని సమర్థించడంలా ఖచ్చితంగా వయసుకి గౌరవించాను ఊరుకోవాలి. నేను ఎట్టి పద్ధతిలో సమర్థించాను. అలాగే పెద్ద ఆయన పద్మనాభం గారు కూడా తప్పు. ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయి స్టేజ్ మీద అక్కడికి వచ్చేసిన తర్వాత పైకి పిలవకపోతే ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని అవమానించారంటారు. పైకి పిలిచి గౌరవంగా చెప్పి పంపించిన తర్వాత పెద్ద ఆయన అర్థం చేసుకోవాలి కదా, మీ 3 భార్యలు తీసుకొచ్చి పరిచయం చెయ్యంటే ఆ వయసులో 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో మాట్లాడాలండి. ఒక కుల పెద్ద అతను, కులం కోసం త్యాగాలు చేసిన వ్యక్తి, రంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి, రావులపాలెంలో కాపులను కొడితే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎందుకు పనికిరాని జీవోని ఇస్తే మా కాపులపల్లి అంబేద్కర్ అని సన్మానం చేసిన వ్యక్తి నీ 3 భార్యలు తీసుకురండి. ఏంటి సార్ అది? ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే కుల నాయకుడు కాదు, ఒక రాజకీయ పార్టీ నాయకుడు, రాజకీయానికి అనుకూలంగానే మాట్లాడతాడు. కానీ ఒక కులానికి ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తప్పించి నేను ఎవరి నాయకత్వం అంగీకరిస్తుందా అంటే ఇంక నీ కులానికి ఏమి నేర్చుకోను? 40 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ఈ కులాలను కుర్రోళ్ళని రెచ్చగొట్టడం అవసరమా? నీ పేరు మార్చుకుంటానో, నీ పిల్లల్ని తీసిరా, ఇవన్నీ అవసరమా సార్? ఇప్పుడు పద్మనాభం గారు కుర్రోళ్ళు కలిపి కులాన్ని ఈజీలో లాగుతున్నారుగా. రైట్. ఇది అవసరమా? అవుతే సీఎం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఇప్పుడు వంగా గేట్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు సార్. ఏం బోర్డు చేస్తుంది? నిన్నటి వరకు ఆనందాన్ని ఏం బోర్డు తీసాడు? అతను ఎవరో నిమ్మకాయల చినరాజు ఏం బోర్డు తీసాడు డిప్యూటీ సీఎం చేసి కాపులకి? రైట్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచి ఏం చేస్తారు అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేస్తే ఇంకా ఆయన ఏదో అనుకున్నది సాధించేసినట్టు, జనసేన పార్టీ పెట్టిన లక్ష్యం నెరవేరిపోయినట్టుగా మరి చాలామంది ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితి. ఆయన సీఎం అవుతాడు అనుకుంటే చివరికి ఒక ఎమ్మెల్యే అయితే అదే గొప్ప విషయంగా భావించే స్థితికి ఎందుకు దిగజారిపోయినట్టు? దిగజారిపోవడం అనొచ్చో లేదో, నేను ఆ స్థితికి ఎందుకు వచ్చినట్టు? లేదు, దిగజారిపోయాడు అనుకున్నాను సార్, తప్పలేదు. నేను నాకు తెలిసినంత వరకు చెప్తాను. అది చెప్పి మీరు ఒకే ఒక్క పాయింట్ చెప్పి చెప్తాను సార్. ఇప్పుడు కాపులు గెలిపించాలని వాదన కూడా ఉంది. ఇప్పుడు కురసాల కన్నబాబు కాపు ఎమ్మెల్యే, కాపు మంత్రి, కాపు వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజుల్లో. అతను కౌలు రైతులు భరోసాని తీసుకొచ్చాడు. అందులో కాపులు నాట్ ఎలిజిబుల్ అని పెట్టాడు కండిషన్. ఇంకా కాపులు ఉపయోగం ఏంటంటే కాపులు నెగ్గితే? అవునండి, ఇప్పుడు కాపు గెలిచిన కాపులకు ఏమీ చేయలేదనేదే ఉంది. ఆ సామాజిక వర్గంలో ఉన్న అసంతృప్తి ఏంటంటే మరి కాపులు చాలామంది ఉన్నారు, కాపులు చాలామంది గెలిచారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, డిప్యూటీ సీఎంలు అయ్యారు, కానీ కాపులకు చేసింది కూసింది కూడా లేదు అని చెప్పేసి ఒక ఆవేదన. అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే, పవన్ కళ్యాణ్ సీఎం అయితే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే మాకు ఏదైనా ఉపయోగపడుతుంది
అనే ఎక్స్పెక్టేషన్